హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాండీ లైఫ్. చిటికలే ఈరోజు అయితే మనం చెప్పుకునేది ఏంటంటే ఒక చిన్న లవ్ బ్రేకప్ స్టోరీ చెప్పుకున్నాం. అది ఎవరిదైతే కాదు, నాకు తెలిసిన వాళ్ళదే. సో దాన్ని అయితే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. చలో గెట్ స్టార్టెడ్. ఈ లవ్ స్టోరీ అయితే ఒక ఈవెంట్లో అయితే స్టార్ట్ అయింది. అంటే ఎంత స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు వాళ్ళిద్దరు చూసుకొని ఎప్పుడైతే మనం బయట చూస్తాం ఏంటంటే వాళ్ళు చూసుకొని లవ్ స్టార్ట్ అవుతుంది. బట్ వీళ్ళ స్టోరీ మాత్రం పక్క నుంచి కొందరు అనడం వల్ల వీళ్ళ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇట్లనే చెప్తారు వీళ్ళతో. ఏంటంటే వాళ్ళు సడన్గా వాడికి ఈమెకు అసలు పరిచయమే లేదు, జీరో ముఖ పరిచయం. వాళ్ళ ఇద్దరికి అసలు ఎప్పుడు కూడా వాళ్ళు చూసుకున్నది లేదు, ఎప్పుడు మాట్లాడుకున్నది లేదు, అసలు ఎప్పుడు ఏం కలవలేదు. ఏమైందంటే అప్పుడప్పుడు మేము ఏం చేస్తుంటామంటే అందరం కలిసి లైక్ వాళ్ళు రాగానే ఉర్రడం కానీ, లైక్ లింకులు పెట్టడం కానీ, అసలు వాళ్ళిద్దరు ఎప్పటికీ లవ్ చేసుకోలేరు. మేమే పక్కకెళ్ళి అని ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళు ఏంటంటే అందరు అనడం వల్ల వాళ్ళిద్దరు కలిసిపోయారు. కొన్ని 2-3 సంవత్సరాలకి వాళ్ళు కలిసిపోయారు. సో వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కలిసిరో మాకు కూడా తెలియదు. విధాడిందిరా నీతో వింత నాటకం. కలిసేసిర్రు, అయిపోయింది. ఐ థింక్ వాళ్ళు లవ్ చేసుకోబట్టి 14 years అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి. మేబీ 14 yearsలో వాళ్ళు మంచిగా మాట్లాడుకున్నారు, మంచిగానే ఉన్నారు, అన్నీ మంచిగానే జరిగింది. ఇంకే మేము అనుకునే వాళ్ళం, మేము కలిపిన వాళ్ళం, అసలు మాకే ఇంట లేదు. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అది అనుకున్నాం. బట్ మేము కానీ మాకు ఆమె గురించి కొన్ని తెలిసినాయి. వీడుండగా వేరేని చూసింది. లైక్ ఏంటంటే ఇప్పుడు ఉంటారు కదా, మ్యాక్సిమం అందరు అమ్మాయిలు అంతే ఉంటారు కదా. ఇప్పుడు ఒకరిని ఉంచుకొని ఇంకొకరిని చూడడం, వాడిని ఉంచుకొని ఇంకొకరిని చూడడం, వీడికి పైసలు అడగడం, వాడికి పైసలు అడగడం, లైక్ అలాంటి వాళ్ళు మస్తు మంది ఉంటూనే ఉంటాం. వీడికి కూడా సేమ్ మేమే కలిపినాం. సో మాకు కొన్ని రోజుల తర్వాత మేము వేరేతో ఇట్లా మేము కాల్ మాట్లాడుతుందని తెలిసింది. సో వాడికి చెప్పి చూసినాం. బట్ వాళ్ళిద్దరు ఆల్రెడీ అప్పటికే డీప్ లవ్లో ఉన్నారు. సో నేను చెప్పడానికి అసలు వాళ్ళకి ఏం లేదు. వాడికి చెప్పినా కూడా వాడికి అర్థం కాలేదు. వాడు ఏమనుకున్నాడు అంటే, లైక్ ఎవరికైనా అంతే ఉంటుంది, 14 years లవ్. 14 years లవ్లో వాళ్ళు ఇక ఆడేమనుకున్నా అంటే వాడి సైడ్ నుంచి మా లవర్ ఇట్లా తప్పు వేయది. సో వాడు అంతే అనుకున్నాను. మేము చూసి వాడికి చెప్పినాం కానీ ఎప్పుడు నమ్మలేదు. బట్ కొన్ని రోజులకి ఏమైందంటే ఆఫ్టర్ 4 years, ఎందుకంటే ఇప్పట్లో అమ్మాయిలకు ఎట్లా కావాలి, సెక్స్ చేయడం కావాలా, పైసలు ఇవ్వడం కావాలా. మనోడు ఏంటంటే ఆన్లైన్ దూరంగా ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటాడు మనోడు, ఏమైనా పెళ్లి తర్వాత. ఓకే, ఏమైనా పెళ్లి తర్వాత అంత సీన్ కూడా లేకుంటుండే, నేను పోయి చేసి అంత అది ఏం లేకపోతుండే. సో అట్లా వాళ్ళిద్దరు లవ్ చేసుకొని 14 years అయిపోయింది. సో ఆమెకు కూడా లైక్ వీడు ఏం చేస్తలేడు, వీటితో ఏమైతలేదు. సో ఆమె కూడా లైట్ తీసుకున్నది. ఆమె కొన్ని రోజుల తర్వాత లైక్ వేరేతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. సో మాకు అది తెలిసింది, మేము వాళ్ళకి చెప్పినా కానీ నమ్మలేడు. రోజుల తర్వాత లైక్ ఒక ఈవెంట్ వచ్చినప్పుడు ఏమైందంటే వాడి ముంగటినే మాట్లాడడం స్టార్ట్ చేసింది ఆమె. ఎంత బాధ అనిపిస్తుంది, ఒక లవర్ని 14 years లవ్ చేసిన తర్వాత వాడు ఇప్పటిదాకా ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడాడు. అది నాకు తెలుసు, 100% తెలుసు. వాడు ఒక్క అమ్మాయితో వాడికి అంత సీన్ లేదా, ఎట్లా అది ఆమె ఆడికి వల్లేదు బ్రో. మేము అనడం వల్ల వాళ్ళిద్దరు లవ్ చేసుకున్న అది కంటిన్యూ చేసిర్రు అంతే. అది సో మధ్యలో మళ్ళా వాడొకరు చూసి ఇట్లా లైక్ ఏంది ఇది, ఇట్లా వేరే రోజు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే లిటరల్గా మేము షీ సెడ్ నా ఇష్టం. అన్న బ్రో 14 years లవ్లో అట్లా చేసి అట్లా చేస్తే వాడు ఎంత సఫర్ అయి ఉంటాడు. లిటరల్గా వాడు సూసైడ్ దాకా వెళ్ళిపోయింది వాడు. అది నాకు తెలుసు. వాళ్ళ నేమ్స్ అయితే నేను తీసుకుంటానే, బట్ వాడు నాకు తెలుసు వాడు సూసైడ్ దాకా వెళ్ళిపోయింది. అమ్మాయి మాత్రం ముందు ఆశలు తిరుగుతున్నారు కదా. ఇప్పటి అమ్మాయిలకు ఎట్లా తెలుసు అప్పుడు, వీడి కాకుండా ఇంకొకడు కాకుండా ఇంకొకడు, అంతే. ఈ కాలంలో అంతే ఉన్నది.
ఏంది బ్రో ఏమన్నా అంటే లైక్ ఈ కాలంలో అబ్బాయిలు కూడా అంతే ఉన్నారు, ఇంకొక అమ్మాయి అంటే ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి అంటే అంతేనాగా, మీరే చెప్పండి బ్రో. ఆ తర్వాత ఎట్లయిందంటే ఆమె వేరేతో ఆమె మాట్లాడడం స్టార్ట్ చేసింది. బట్ వీడు మాత్రం ఎప్పుడు ఆమెను లైక్ ఎట్లా అంటే వాడు ఎప్పుడు ఆమెకి మళ్ళీ ఇంకొక మన బాయ్స్కి ఒక మంచి గుణం ఏముంటుంది అంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తారు ఎవరికన్నా కానీ. సో ఆమెకు కూడా చాలాసార్లు ఛాయిస్ ఇచ్చిండు, బట్ ఆమె మాత్రం ఎప్పుడు యూజ్ చేసుకోలేదు అసలు. ఆమె ఎప్పుడు వేరేతో మాట్లాడుతూనే ఉన్నది. వీడు కూడా కొంచెం ట్రై చేసిండు, మాట్లాడడానికి ట్రై చేసింది, ఆమె అస్సలు కన్విన్స్ కాలేదు. సో అట్లా వాళ్ళది ఇప్పుడైతే లాస్ట్ వస్తే బ్రేకప్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టడం మాత్రం